మిస్టర్ అడ్డబొట్టు, ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని, పుష్కలంగా కమిషన్ దొరకాలని, మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. మరి మీరు? నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చా. అలాగా? నువ్వు గాని. I am Lakpati from UK. I am Robert Shastri from HK. You mean Hong Kong? నా హన్మకొండ. Good job. Well, నాకు పెళ్ళాం కావాలి. ఇండియాలో పెళ్ళాలు దొరకరు. You got a good joker. No, I am marriage broker. Take your seat. Thank you, sexy. చూడు మిస్టర్ లక్కీపాటి, రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఓకే ఇచ్చాననుకో. అనుకోవడాలు లేవండి, ఇవ్వండి. ఓన్లీ క్యాష్. ఓ సంతే కదా సార్. ముందు 500 ఉంచండి. పని అయ్యాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా. ఓహో, రిజిస్ట్రేషన్ లోనే సగం కోస్తారు, కమిషన్ లో ఎంత కోస్తారు? అవును, మాది కోస్తానే. ఓహో, తెనాలి. కోస్తా తెనాలి. ఇందులో ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. పేర్లు లక్ష్మి, గౌరీ, భీమశంకరం గారి అమ్మాయిలు. గౌరీ బాగుంది. ఎన్ఆర్ఐ సంబంధం అని చెప్పండి. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. ముందు అమ్మాయిలు చూడండి. ముందు కట్నం, తర్వాతే అమ్మాయి. కట్నం నచ్చకపోతే? వెరీ సింపుల్, అమ్మాయి కూడా నచ్చదు. నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదా? నో ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. జాతకం కూడా కలవాలి. ఓహో, లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు. అమ్మాయి గౌరికి కుజదోషం ఉందట, 10 లక్షలు కట్నం ఇస్తారు. అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా. గౌరీ క్యాన్సిల్. లాకీని అడగండి. లాకీ కాదు, కాకి కాదు, అమ్మాయి పేరు లక్ష్మి. ఆ అమ్మాయికి అంత ఇవ్వరు. ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో. అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా? చూడు, వేరే ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకో. మీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను. ఎలాగైనా లాకిన్ ట్రై చేయండి. అంత త్యాగం ఎందుకు లేదండి ఆయన, నాకు చాలా పనులున్నాయి. దయచేసి తమరు బయలుదేరండి. ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను, కన్ఫర్మ్ చేసేయండి. అలాగే, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి. 4 ఎందుకండి, ఒకటి దాల్దా ఖర్చు దాంట్లో. ఇదిగోండి ఫోటో. ఓకే, వెళ్ళొస్తా. ఎక్స్ట్రా ఇస్తారన్న 50 మాట మర్చిపోకండి. షూర్. బాయ్ సెక్సీ. గురుగారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. కొంప తీసి రూపీస్ కాదు కదా? గురుగారు, ఈ ఫోన్ రింగ్ అవుతుందండి. నా ఏములో ఉన్న నా ఫోన్ రింగ్ అవుతున్నా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే, మా గౌరీ సంబంధం ఏం చేశావు? అయ్యా, మీరు 2 లక్షలు విమరించిన పెద్ద అమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య ఎన్ఆర్ఐ వాడు తగిలాడు. అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా, కొంచెం కట్నం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యపు మాటలు మాట్లాడదు శాస్త్రి. పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా, కాస్త పట్టు విడుపులుండాలండి భీమశంకరం గారు. తమరు అనండి, కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ సరిపోయింది. అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు, మనిషి బాగుంటాడా? సలక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి. పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి? లక్ష్మి, లక్ష్మీపతి. సరిగ్గా అతిథు లేవు 2 పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా, ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదంటే నమ్మండి. ఏ యాక్సిడెంట్ లో పోయిందా? మొదట దుమదుమలాడినా మీరు సరసలేసమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవలో కన్నుడంతటి వాడు. అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి. సుఖపడ్డం తెలిసిన వాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. సర్లే, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మను. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిచ్చినాడు చస్తాడేమో. అయ్యా, ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను. నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అఘోరించింది చాలు గాని పెట్టాయి. ఎరా అడ్డబొట్టు, అయ్యా, మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్లిళ్ల పేరయ్య ప్రథమ లక్షణం. ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం. పో, ఆగు, వెనక్కరా. నౌ ఫాలో మీ. నాకంటే ముందెడదామనే వేధవ ఆలోచన. జాగ్రత్త. తప్పకండి. ఏంటయ్యా సౌండ్ వచ్చింది? ఉత్తమన్యానికి కొట్టాడండి. ఉత్తిన కొట్టు, డబ్బులు ఇచ్చి కొడతారా? అమ్ము నువ్వా? నేనే. ఎవరన్నా చూసారా ఇతను కొట్టడం? దీనికి రుజువులు సాక్ష్యాలు కోర్టులు ఎందుకు, నేనే చెప్తాను. చెప్పేందుకు కొట్టావో చెప్తాను.
ఈ దేశంలో అన్ని పెరిగిపోయినాయి. పెట్రోల్ ధర పెరిగిపోయింది, కాయగూర ధరలు పెరిగిపోయినాయి, రాజకీయ పార్టీలు పెరిగిపోయినాయి, రాజకీయ హత్యలు పెరిగిపోయినాయి, వ్యభిచారం పెరిగిపోయింది, భూ కబ్జాలు పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, యాక్సిడెంట్లు పెరిగిపోయింది, తీవ్రవాదం పెరిగిపోయింది, నా వయసు పెరిగిపోయింది, నా రూమ్ రెంట్ పెరిగిపోయింది, రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగాడు. తెలియదన్నాను. టండూల్కర్ ఎంత కొట్టాడు అన్నాడు. ఒక్కటి కొట్టాను. నన్ను కాదా? గిరీశం గారు. నన్నేనా? టైం తీసుకు చెప్పు. గిరీశం గారు. ఏంటి కోర్టు గుమస్తాలా గిరీశం గారు గిరీశం గారు అంటావు గాని ఏం మాట్లాడా? నాన్నగారు పోయారా? అయ్యో అదే లేదండి. మరేంటో చెప్పు, మిగిలిన పనులు చూసుకుందాం. నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని. ఇది చెప్పడానికా ఇంత నాగిన్యాన్ని చేతనా? ఎప్పుడు రమ్మంట? రేపు లంచ్కి వస్తారా? తప్పకుండా వస్తారుగా. ఇంతకీ వంట మీ నాన్నగారు చేస్తారు, నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. అయ్యో ఆ రేపు ఈవేళ అయిపోతే ఎంత బాగుండు. తప్పకుండా వస్తాను. ఇన్ని చెప్పావు, నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు. పప్పు పప్పు నేను వేసుకుంటా. ఒరే 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 ఎవరైనా చేపలు కోళ్లు తింటారు, నువ్వేమిటా దాన్ని చెవుల్లో వదిలేస్తున్నావు? సరేవా? వీడెవడు? వాడు కిట్టు, నా బాయ్ ఫ్రెండ్. పక్కింట్లోనే ఉంటాడు. ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు ఎందుకు బాధ? మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంతకాలం పట్టినందుకండి. చూడండి మూలశంకరరావు గారు, భీమశంకరవండి. అదే భీమశంకరరావు గారు, మీ జీవితంలో చేసిన 2 గొప్ప పనులు చెప్పండి. నా జీవితమే ఒక గొప్ప పప్పు పప్పు. నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు, నిజం చెప్పండి. అంటే ఏమిటి నీ అర్థం? అర్థం ఎందులేండి, అనర్థం. మీ 2 గొప్ప అని చెప్పండి. అదే రెండోది. నువ్వు అన్నంలో చాక్లెట్ తింటావా, చాక్లెట్ అన్నం తింటావా? దున్నపోతా. ఏమిటో అడుగుతున్నారు? ఆ 2 గొప్ప అని మీరే చెప్పాలి. నాకు తెలిసి ఏమీ లేదు. మీరేమైనా తెలిసి చెప్తే మీరే ఘోరిస్తాను. ఈ గిరీశంతో కలిసి భోజనం చేయడమే మీరు చేసిన 2వ గొప్పని. అంటే నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా? నాలాంటి వాడికి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం. అయ్యో అదేంటి బాబు అలా అంటారు? మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేం. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది. పోయిన డబ్బులు దొరికాయి. మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. దాంతో పాటు నీ గ్రహపాటు కూడా చెప్పి చావు. దానికి ఏమైనా మీరు కూడా చెప్పి చేస్తాడేమో. మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి. నోరు లెగుస్తుంది. చేస్తున్నాడనే. అమ్మా, గిరీశం గారి కంటే కొత్తగానే మనకు కామనేగా అన్నివ్వు. భీమశంకరం గారు, మీ కోపంలో శంక, మీ కంఠంలో సైనైడ్ కనిపిస్తున్నాయి. మీ కోపం ఈ ఇంటికి శాపం. శాపమే నాకే. కామనంట కామను పుట్టావు పుటక కుజదోషం పెట్టుకుని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం. కనబడ్డ ప్రతి విధవా ఏమండి మీ పెద్ద కూతురు పెళ్లి ఇంకా చేయలేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు. ఆ పేరు తీసుకెళ్ళు. తీసుకెళ్తుందని బెంగడానికి ఎప్పుడు మారుతారు? పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది, మీకు డబ్బులు ఇప్పించింది, గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది. అంటే ఇన్ని చేసినోడిని గౌరి పెళ్లి చేయలేనా? మీరు అలా చూస్తుండండి, గౌరిని నేను చూసుకుంటాను. పెరుగు పట్టించు. అవి మంచిది అత్తయ్య గారు. నేను అనుకున్నది కరెక్టే. మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది. ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా? పోతే జబ్బు పోను, లేకపోతే. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో. కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలాంటి వాళ్ళకి. మీ ఉద్దేశం? నీకు పెళ్లి కానందుకు చాలా బాధగా ఉన్నట్టుంది, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కానందుక? నాకు కూడా కానందుకు. అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు, ఛార్జర్ లేకుండానే సెల్ ఛార్జ్ అయినట్టు. మీరేం మాట్లాడుతున్నారు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం. నేను వస్తాను. ఎప్పుడండి? శని ప్రవేశం. దా 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 వెంకటేశం. ఏంటి గిరీశం గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నాదో రకం నోడుదలే. ఏంటండి? అవును వెంకటేశం, 1+1 ఎంత? అది తెలీదా? 1+1 2. నేను 1 అవ్వాలనుకుంటున్నాను.